లక్ష్మి, ఇప్పుడంటే మీ అన్నయ్య చేత గోరింటాకు పెట్టించుకుంటున్నావు. రేపు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక ఎలా పెట్టించుకుంటావు? అత్తారింటికే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా పుట్టినరోజున అన్నయ్య దగ్గరకొచ్చి గోరింటాకు పెట్టించుకుంటాను. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా, నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. ఏం మాటలమ్మావే? అలాంటి రోజు రాదులే అన్నయ్య, ఏదో మాట వరుసకి. మాట వరుసకు కూడా అలాంటి మాటలు నీ నోటి నుంచి రాకూడదు, సరేనా? లక్ష్మి, ఏంట్రా? ఊరుకోమ్మా, ఊరుకో. అయిన వాళ్ళందర్నీ వదిలి అత్తారింటికెళ్ళే ప్రతి ఆడపిల్ల ఇలా బాధపడడం సహజం. ఈ బాధ సంతోషంలోంచి వచ్చిందే కానీ కష్టాల్లోంచి వచ్చింది కాదు. నా చెల్లి కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేసి పంపిస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా నీకేం తక్కువరా? ఇంద్రభవనం లాంటి ఇల్లు, బంగారం లాంటి భర్త, తోబుట్టులా చూసుకునే తోడికోడళ్ళు, ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పరా? కావాలి, నిన్ను వదిలే వెళ్ళలేదన్నయ్య. ఏడవకమ్మా, ఏడవక. నన్ను వదిలి ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఈ పెళ్లి వల్ల మనం దూరం అవడం లేదు, రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకోలేనమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ఇక్కడ సంతోషంగా ఉండగలను, సరేనా? పద. చెల్లెలికి అంత ధైర్యం చెప్పి పంపి ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. చెల్లెలి ముందు ఏడిస్తే తను ఎక్కడ బాధపడుతుందోనని బాధంతా దిగమింపుకుని ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నాడు. లక్ష్మిని ఒక గొప్పింటికి కోడలిగా పంపినందుకు సంతోషపడాలే గాని ఇలా బాధపడకూడదండి. ఈ రోజు రాఖీ పండుగ కదమ్మా, మీ మావయ్య కడదామని కొన్నాను.
అయ్యో 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 బంగారం లాంటి జగ్గుని పగలగొట్టారు దరిద్ర పిల్లలు పో. అయ్యో అమ్మా ఊరుకోండి అన్న ఊరుకోండి. వదినా ఓ నువ్వా? ఎవరో బిచ్చగత్త అనుకున్నాను. పిల్లల్ని ఇంత లేకిగాన పెంచేది సిగ్గు లేకపోతే సరి. తల్లిని బట్టే పిల్లలు. అవతారం చూడు ఎలా ఉందో. పరిస్థితులు అలా వచ్చాయి వదినా. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎవరికేం అన్యాయం చేశాడో అనుభవిస్తున్నాడు. దానికి మేమేం చేస్తాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా పిన్ని గారు? ఆ 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పి 3 కోట్లు ముష్టి కోసం వచ్చావన్నమాట. ఇప్పటికే నీకు నీ పిల్లలకు మా ఆయన చాలా తగిలేశాడు. మిగిలింది కూడా ఊడ్చుకెళ్దామనా? అయ్యో అది కాదు వదినా, నా పరిస్థితి. ఏంటి నీ పరిస్థితి? ఆ ఇంట్లో కాలు పెట్టావు, నీ మొగటి అప్పుల పాలు జైలు పాలు చేసావు. ఇప్పుడు ఈ ఇంట్లో కాలు పెట్టి మమ్మల్ని ఏం చేయాలని? అవే మాటలు వదినా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నాశనం కోరుకుంటుందా? మా అన్నయ్య 100 ఏళ్ళు బ్రతకాలి. నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతుకైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక ఇంకా పుట్టిల్లు అన్నయ్య కష్టాలు అంటూ లిస్టు పెంచుకుంటూ వస్తే మీ అన్నయ్య సంసారం ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే వీళ్ళ కాపురం కుదటపడింది. మళ్ళీ నువ్వు కుంపటి పెట్టి కూల్చక తల్లి. నా అన్నయ్యకి కీడు జరగాలని కల్లో కూడా ఊహించలేనమ్మా. నా అన్న వదిలిన సంతోషమే నా సంతోషం. అదే నిజమైతే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. అంతేకాదు, కోర్టులో కట్టాల్సిన 3 కోట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి చెప్పకూడదు. అలాగే వదినా, చెప్పను. ఇవాళ నా పుట్టినరోజు, రాఖీ పండగ. అన్నయ్య రాగానే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను. ఏ రాఖీ కట్టకపోతే చస్తావా? నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండలేదు. ఇక నుంచి ఉండు. నువ్వు మీ అన్నయ్య ఎంత దూరంగా ఉంటే మీ అన్నయ్య వదిన అంత దగ్గరగా ఉంటారు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. వెళ్తాను వదినా. పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి కొంచెం అన్నం పెట్టొదినా, తినగానే వెళ్ళిపోతాం. ఉమ్. పిల్లలే కదా అని జాలిపడేవు. అన్నం వంక పెట్టుకుని వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకో. హే, మర్యాదగా చెప్తున్నాను, మీ అన్నయ్య వచ్చేలోపు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను వదినా. పిల్లలకి కొంచెం అన్నం పెడితే. అన్నం లేదు, సున్నం లేదు. పద. వదినా, నడవండి. వదినా, వదినా. ఏయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు మీ అన్నయ్యని కలిసినా నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఇంత చెప్పినా నిలబడ్డావేంటి? నువ్వు అసలు మనిషివేనా? కుక్క జన్మ. మాటలతో చెప్తే అర్థం కాదు. పదవే. ఇలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వింటూ ఉంటే జీవితాంతం ఇలాగే ఏడవాల్సి వస్తుంది. నీకో విషయం తెలుసా?
పెళ్ళాన్ని ప్రేమించే ప్రతివాడు చెల్లెల్ని ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ చెల్లెల్ని ప్రేమించే ప్రతివాడు ఖచ్చితంగా పెళ్ళాన్ని ప్రేమించే తీరుతాడు. ఎందుకో తెలుసా? అత్తింట్లో తన చెల్లెలు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటాడో తనింటికొచ్చిన ఆడపిల్ల కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి నా చెల్లెలికి ఏ ప్రేమనైతే నువ్వు దూరం చేశావో ఆ ప్రేమ నీకెప్పటికీ దక్కదు. నా చెల్లెలి కష్టం తీర్చలేని ఈ ఆస్తి, ఈ అంతస్తు ఏది నాకొద్దు. నా చెల్లెల్ని గెంటేసిన ఈ ఇంట్లో నేనింక ఒక్క క్షణం కూడా ఉండను. నా చెల్లెలకి ఏదైనా జరిగిందో చంపేస్తా. అమ్మ నందు, అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం పదమ్మా. అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. నాన్న దగ్గరికి వెళ్తే అన్నం పెడతారు. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? నువ్వు మీ అన్నయ్యని కలిసినా నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే. అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడు. నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. సరే వెళ్ళిపోదాం. నాన్న చాలా దూరంగా ఉన్నారు. పక్కనే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మీకు కడుపు నిండా అన్నం పెడతారు. అక్కడ మనల్ని ఎవ్వరూ కొట్టారు కదమ్మా. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు అక్కడెవ్వరూ లేరు. అయితే వెళ్దాం పదమ్మా. మ్మ్. అమ్మా, ఇది ఇల్లు కాదు, బావి. బావి కిందే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మనకింక ఏ కష్టాలు ఉండవు. అయితే నేనే ముందు. మరి నన్ను వదిలేసి వెళ్తారా? అయితే అందరం కలిసే వెళ్దామమ్మా. లేమ్మా, నాతో మాట్లాడమ్మా. లక్ష్మి మాట్లాడమ్మా. లేదు బాబు, లక్ష్మి మన అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. లేదు బాబాయ్, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళదు. అన్నయ్య వదిలి చెల్లెలు ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? లక్ష్మి, లక్ష్మి, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పుట్టినరోజున అన్నయ్య దగ్గరకు వచ్చి
గోరింటాకు పెట్టించుకుంటాను. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా, నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. లక్ష్మి, నువ్వు ప్రాణాలతో ఉంటేనే నేను కూడా ప్రాణాలతో ఉంటానన్న విషయం మర్చిపోయావు కదమ్మా. లక్ష్మి, అన్నా బాబు